ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. అధికార దుర్వినియోగం రాజ్యాంగ ఉల్లంఘనే అని వ్యాఖ్య. నేవాలోకి ఏపీ శాసన వ్యవస్థ. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఒప్పందం. హస్తినాలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా గతంలో పాలన సాగిందని ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నామని, ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడుగా మారుతుందని పేర్కొన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని నెమరు వేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దదని, ఇవాళ పవిత్ర, విశిష్టమైన రోజని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఊహించి రాజ్యాంగం రచించారని అన్నారు. రాజ్యాంగ పరిషత్లో తెలుగు వాళ్లు ప్రధాన పాత్ర పోషించారని పేర్కొన్నారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందాలనేది రాజ్యాంగ లక్ష్యమని అన్నారు. ఓటు హక్కు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నామని, దీనిని దుర్వినియోగం చేసిన నేతలకు ఓటు ద్వారా ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ప్రాథమిక హక్కులను కూడా గతంలో ఎలా కాలరాశారో చూశామని, అధికార దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ రోజు బ్రిటిష్ పాలకులు వచ్చినప్పుడు భారతదేశంలో వ్యాపారం కోసం వచ్చి అక్కడి నుంచి దేశాన్ని మొత్తం హస్తగతం చేసుకుంటూ పరిపాలన వాళ్ళు సాగించారు. మనం అందరం కూడా ఒక వినూత్నమైన భావంతో ఎప్పటికప్పుడు ఆలోచించడం కూడా మానేశాం. ఆ క్రమంలో మనం చూస్తే ఎన్నో అవమానాలు, మరెన్నో అరాచకాలు. అంతకు మించి మనం ఒకసారి చూస్తే మనం ఏది చేతగాని వాళ్ళనే ఇంప్రెషన్ కూడా ప్రపంచానికి ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈ ఆలోచన విధానాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే చాలా సంవత్సరాలు, డెకేడ్స్ మనం సబార్డినేట్స్ గానే ఆలోచించాం. ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి కొన్ని ప్రభావాలు ఎంత ప్రగాఢంగా పనిచేస్తాయంటే, మనం వేరే దేశాలకు పోయి ఆ దేశాలతో ఉండే వాళ్ళతో సమానంగా మాట్లాడడం, మేము మీతో సమానంగా పోటీ పడగలుగుతామని చెప్పుకోలేని పరిస్థితికి వచ్చింది. అదే ఉద్దేశం ఆ రోజు కూడా మనం చూసినప్పుడు, మీకు అసలు రాజ్యాంగం రాసుకోవడం చేతనవుతుందా అని అవహేళన చేసిన రోజు అది. అక్కడి నుంచి ఈ రాజ్యాంగాన్ని రాయడం కోసం మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో ఉండే అన్ని దేశాలని, ప్రజాస్వామ్య దేశాలన్నీ అధ్యయనం చేశారు. ఒక పక్క అమెరికా, ఒక పక్క బ్రిటన్, కెనడా, ఐర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, రష్యా, జపాన్, ఇలా వివిధ ప్రపంచ దేశాలన్నీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళ రాజ్యాంగంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొని, అంబేద్కర్ గారికి ఉండే అనుభవంతో భారతదేశ కండిషన్స్ కూడా అధ్యయనం చేసుకుని, ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు జీవితాంతం ఎన్నో అవమానాలు పాలయ్యారు. ఒక పక్క బానిసత్వం, ఇంకొక పక్క సమాజంలో కూడా అవహేళన, ఇవన్నిటి గురైన తర్వాత ఆయనలో ఉండే పరిపక్వత రాజ్యాంగంలో పూర్తిగా ఎక్కడికక్కడ కనపడే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో వచ్చే సవాళ్లను కూడా ఊహించుకుని రాజ్యాంగంలో సొల్యూషన్స్ ఇచ్చాడు. ఒక రోజు, 2 రోజులు కాదు. ఇంత మునిపే మన మిత్రులు మాట్లాడినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేయడం. దీనికి మీరు చూస్తే 299 మంది విశిష్ట వ్యక్తులు కలిసి సభగా ఏర్పడి ఒక్కటిగా రాసినటువంటి మహోన్నత గ్రంథం మన భారత రాజ్యాంగం. వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు, వివిధ కులాల నుంచి, వివిధ రంగాల నుంచి అందరూ కూడా ఆ రోజు ఒకటిగా చేరి ఇది రాశారు. మనం గర్వించదగ్గ విషయాలు, జాతీయ జెండా రూపొందించిన తెలుగువారంతా గర్వించేలా వెంగళ వెంకయ్య గారు దానికి రూపకల్పన చేశారు. అదే మరిగా చాలా మంది ప్రధాన పాత్ర కూడా పోషించారు. టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య, దుర్గాబాయి దేశ్ముఖ్, వెంకట్రావు, కల్లూరు సుబ్బారావు, మోటూరు సత్యనారాయణ, ఎన్జి రంగా, సికే కేశవరావు, ఎం తిరుమలరావు, బొబ్బెరి రాజా
రామకృష్ణరంగారావు, ఈ విధంగా ఒక 11 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉండడం ఈ రాజ్యాంగాన్ని రాసేదానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఒక పక్క రాజ్యాంగానికి అధ్యక్షత వహించినటువంటి అంబేద్కర్ తో పాటు దేశంలో ఉండే అందరిని ఒకసారి ఆలోచించుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ గడ్డ మీద పుట్టిన వారిని కూడా మనం ఒకసారి తలుచుకుని నివాళులర్పించాల్సిన అవసరం ఉంది. శాసన పరిషత్ వ్యవహారాల డిజిటలైజేషన్ లో భాగంగా నేషనల్ ఈ విధాన్ అమలు కోసం ఏపీ శాసన పరిషత్ ఎంఓయూ చేసుకుంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో ఏపీ శాసన పరిషత్ ఒప్పందం కుదుర్చుకుంది. నేషనల్ ఈ విధాన్ ద్వారా శాసన పరిషత్ వ్యవహారాలను డిజిటలీకరించేలా అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇక నుండి శాసన వ్యవహారాలను డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. ఏపీ అసెంబ్లీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఏపీ అసెంబ్లీ మండలిలో జాతీయ ఈ విధాన్ యాప్ నేవా అమలు కోసం ఒప్పందం చేసుకున్నారు. పార్లమెంటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ మండలి కార్యకలాపాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ రూపొందించింది. ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీలో నేవా యాప్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నేవా యాప్లో భాగస్వామ్యమైతే కాగితరహిత విధానంలో అసెంబ్లీ కార్యకలాపాలు జరిగే అవకాశం ఉండనుంది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. కేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రితో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్పై కీలక ఒప్పందం చేసుకున్నామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్లో ఆంధ్రప్రదేశ్ చేరిందని చెప్పారు. సభా కార్యక్రమాలు, ప్రశ్నోత్తరాలు అన్నీ ఇక నుండి ఆన్లైన్ ద్వారా పేపర్ లేకుండా అమలు చేయడం దీని లక్ష్యమని తెలిపారు. పార్లమెంటరీ శాఖ మంత్రి సమక్షంలో ఒప్పందం చేసుకున్నామని అన్నారు. ఇందుకు అయ్యే ఖర్చులో కేంద్రమే 60% భరిస్తుందని వివరించారు. ఆన్లైన్, డిజిటల్ టెక్నాలజీ, పేపర్లెస్ గవర్నెన్స్ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండే అందరికంటే ముందు ఉన్నప్పటికీ శాసన వ్యవస్థలో మాత్రం జాప్యం జరిగిందని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. అదానీ వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. హోంశాఖ శాంతి భద్రతలు తన పరిధిలో లేవని చెప్పారు. పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా గత పాలన సాగిందని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ ఇవాళ ఉపరాష్ట్రపతి, ఆర్థిక మంత్రి, రైల్వే మంత్రిని కలుస్తానని, రేపు ప్రధాని మోదీని కూడా కలుస్తానని తెలిపారు. తమను ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎందుకు పట్టుకోవట్లేదని మీడియా అడుగుతుందని పవన్ అన్నారు. పోలీసులను వారి పనులను చేసుకోనివ్వండి, నా పని నేను చేస్తానని పవన్ తెలిపారు. హోంశాఖ శాంతి భద్రతలు తన పరిధిలో లేవని, తాను ఏం మాట్లాడినా బాధ్యతగా మాట్లాడాలని అన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సీఎం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. అంతకుముందు కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్తో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పర్యాటకానికి సంబంధించిన కొన్ని అంశాలను షెకావత్ వద్ద ప్రస్తావించినట్లు, టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక వర్సిటీ లాంటి 7 అంశాలపై మాట్లాడినట్లు చెప్పారు. ఈ అంశాలకు షెకావత్ సానుకూలంగా స్పందించారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా తీసుకున్న నిర్ణయాలు, తప్పులు తమకు వారసత్వంగా వచ్చాయన్న పవన్ వాటిని సరిదిద్దాల్సి వస్తోందని అన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా గత పాలన సాగిందని, అంతేకాకుండా బాధ్యతారాహిత్యంగా తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఎన్నో అనర్థాలు జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. జలశక్తి మినిస్టర్ పాటిల్ గారిని కలవటి కలిసి మెయిన్ జేజేఎం జలజీవన్ మిషన్కి సంబంధించిన పనులు అడగడానికి వచ్చాను. బడ్జెట్ ఒకటి, టైంలో ఒకటి ఎక్స్టెన్షన్ చేయమని. గత ప్రభుత్వం ఏం చేసిందంటే, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సర్ఫేస్ వాటర్ నుంచి తీయమంటే వాళ్ళన్నీ గ్రౌండ్ వాటర్లో తీసేసి చాలా వరకు మల్టీ విలేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేసి చాలా తక్కువగా చేసి పర్సంటేజ్. ఒకటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మన కేవలం లెస్ దెన్ 2,000 కోట్ల రూపే వాళ్ళు రాష్ట్రానికి వాడారు. వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వకపోవడం, ఇంకా మనకి 16,000 కోట్లు ఇంకా వాడుకోవాల్సింది. దానికి సంబంధించి ఒకటి. అలాగే ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. దీని మీద మాట్లాడుకున్నాం. సో ఒకసారి వాళ్ళ సహాయ సహకారాలు అడగటానికి, అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు మనం అడిగిన ఇవన్నీ డిమాండ్స్ అని. వీటికి సంబంధించి వాడిని అడిగిన మేజర్ రెండే అంటే, ఒకటి బడ్జెట్ని ఇంక్రీజ్ చేయమని చెప్పాం, 2 టైం జేజేఎంని టైం లైన్ ఇంక్రీజ్ చేయమని చెప్పాలి. అలాగే అది మనం 27 దాకా అడిగాం. అది ఇప్పుడు రేపు అన్ని రాష్ట్రాలకి ఇది అవసరం. పూర్తి అనుకున్న నిర్ణీత వ్యవధులు అవ్వలేదు. అందుకని వాళ్ళు అది
చేస్తానని చెప్పి అది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోబోతారు. రేపు పొద్దున కలిసిన ప్రధానమంత్రి గారిని వారికి తెలియజేస్తాను. పోలవరం ప్రాజెక్టు గురించి ఏమైనా డిస్కస్ లేదు, నేను మాట్లాడేది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు. లాస్ట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వలేదు కాబట్టి అవన్నీ మురిగిపోతాయి, మళ్ళీ కంటిన్యూ లేదు అవి ఉన్నాయి, వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, వాళ్ళు వాడలేదని. అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి. అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది, మాట పడుతున్నాం. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన ఇది ఇంకొక ఆల్రెడీ మనం ఇంకొక 2-3 వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం. జేజేఎం సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి. ఇవన్నీ ఒక 2-3 వారాల్లో అయిపోతుంది. ఈరోజు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం సాయంత్రం, అలాగే రైల్వే మన మినిస్టర్ గారిని కలుస్తాం, ఫైనాన్స్ మినిస్టర్ గారిని మన నిర్మలా సీతారామన్ గారిని కలుస్తాం. ఇప్పుడు ఉందా మనకి ఇంకా ఒక ఫైనలైజ్ చేసినట్లయితే చెప్తాను. ఏంటి సార్ ప్రధాని గారితో ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు సార్ ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు? ఒకటి జల్ జీవన్ మిషన్ మీద ముఖ్యంగా ఉంటుంది. అంటే ఎందుకంటే ప్రధానమంత్రి గారి కోరిక అంటే ఆయన కళ ఇది, ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలని, దానికి మేమందరం కమిటెడ్గా ఉన్నాం. అందుకనే ఒక మోడల్ స్టేట్గా చేయాలనేది ఆయన నా అభిప్రాయానికి తెలియజేయడానికి. సార్ ఆర్జీవీ నోటీసులకి స్పందించకుండా ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన ఒక్కళ్ళే గారు, మిగతా చాలా మంది కూడా విచారణకు రమ్మంటే రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని చెప్తున్నారు. పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే ఏంటి అసలు? అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులకు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళకి తిరుగుతున్నారా, ఏంటి సార్ అది? లెట్ ద పోలీస్ డూ దేర్ జాబ్, లెట్ మీ డూ మై జాబ్. నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. అట్లా కదా, గత గవర్నమెంట్ లో అయితే ఎక్కడున్నా పట్టుకొని వచ్చేవాళ్ళు, ఇక్కడ మాత్రం పోలీసులు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు కూడా పట్టుకెళ్ళిన సందర్భాలు అలా అనిపించట్లేదా ఇప్పుడు? ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకు వెళ్ళి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి కాలర్ ఎగరేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తాం. సో ఎట్లా అంటే నేను ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కూటమి ప్రభుత్వం కాబట్టి కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీరాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పినవన్నీ ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా, కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలి. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పంటారు చెప్పండి, మీ మాటకి నేను తీసుకెళ్తాను. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీస్ ఉన్నప్పుడు ఈరోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా, ఖచ్చితంగా అడుగుతాను. గత 5 ఏళ్లలో రాజ్యాంగం విలువ తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను అని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ పుస్తకం పట్టుకొని పాదయాత్ర చేశాను. నేను అధికారులతో మాట్లాడేటప్పుడు కొన్ని అంశాలను మార్కింగ్ చేశాను. ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి అప్పట్లో గలమెత్తానని ఆయన పేర్కొన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, నేను పాదయాత్ర చేసేటప్పుడు నాటి పాలకులు, అధికారులు రాజ్యాంగ నిబంధనలు పాటించలేదు. నాతో పాటు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. దాని ఫలితంగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉంది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రిగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. వచ్చే విద్యా సంవత్సరం నుండి పిల్లలకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ అనే పేరుతో ప్రాథమిక హక్కులు, ఇతర అంశాలు, స్వాతంత్ర సమరయోధుల చరిత్ర తెలిసే విధంగా బాలల రాజ్యాంగ పుస్తకాలు రూపొందించి అందించాలని నిర్ణయించాం. రాజ్యాంగం ఏమి రాశారనే అంశంపై ప్రజా చైతన్యం అవసరం, లేకపోతే సమాజం నష్టపోతుంది. ప్రిన్సిపల్ జస్టిస్, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ వంటి అంశాల గురించి అందరూ తెలుసుకోవాల్సిందే. రాజ్యాంగంపై చైతన్యం కలిగించేందుకు స్కూల్ పిల్లలకు ఇంటరాక్టివ్ యాక్టివిటీస్, పజిల్స్, క్విజ్ వంటివి పెట్టాలని నిర్ణయించాం. దేశానికి రోల్ మోడల్స్ అయిన మహాత్మా గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా ఆజాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహనీయుల ప్రొఫైల్స్ ను పిల్లలకు అందించే బాలల రాజ్యాంగ పుస్తకంలో పొందుపరుస్తామని పేర్కొన్నారు. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను, సార్ ఈ మీటింగ్లో ఐఏఎస్ అధికారులు ఉన్నారు, కానీ ఐపీఎస్ అధికారులు కేవలం హోమ్ సెక్రటరీ గారు తప్ప ఎవరు లేరు ఈ రూమ్లో అని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాను. ఇది ఎందుకు చెప్పానంటే, గడిచిన 5 సంవత్సరాలు రాజ్యాంగం విలువేంటో తెలుసుకున్న మొదటి వ్యక్తిని నేను.
నేను చదువుకున్నప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడేవాళ్ళం, నేర్చుకునేవాం, కానీ రాజ్యాంగం విలువేంటో నేను ఈ పుస్తకం పట్టుకుని పాదయాత్ర చేస్తాం జరిగింది. నేను ఆ రోజు అధికారులతో మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ కూడా ఇప్పటికీ అట్లనే ఉంది. దీంట్లో మనం చూస్తే రైట్ టు ఫ్రీడమ్, ఆర్టికల్ 19, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో అది నేను పాదయాత్ర ప్రారంభిస్తాం కానివ్వండి, దాని ముందల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారులు అది సరిగా పాటించలేదు. అందుకే ప్రజలు ప్రజాస్వామ్యంలో తీర్పిచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులందరిపైన ఉంది, ప్రజాప్రతినిధులపైన కూడా చాలా చాలా ఉంది. ఇక్కడున్న అధికారులందరినీ నేను కోరేది ఒకటే, రాజ్యాంగం అనేది అందరికీ సమానంగా అమలు అవ్వాలి. గత 5 సంవత్సరాలు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు. మేమందరం కూడా దాంట్లో భాగస్వామ్యమే. ఈరోజు ఈ రాజ్యాంగాన్ని సమానంగా అందరికి అమలు చేయాలని ఈ సభాముఖంగా అధికారులందరినీ నేను కోరుకుంటూ, ఒక ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది తీసుకురావాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ మాకు చెప్తాం జరిగింది. దాంట్లో మేమందరం అహర్నిశలు కష్టపడుతున్న, డిపార్ట్మెంట్ కూడా చాలా ఇది సీరియస్గా తీసుకుంటాం జరుగుతుంది. దాంట్లో భాగంగా పిల్లలకి బాల రాజ్యాంగం అనేది అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నానని సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, రాజ్యాంగంలో సార్ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటారు. నేను ఐ ట్రూలీ బిలీవ్ దట్ వీ మస్ట్ ఆల్సో రికగ్నైజ్ దట్ వీ ద చిల్డ్రన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే పిల్లలే మన భవిష్యత్తు, పిల్లలే మన సంపద. రాబోయే దశాబ్దాలు దేశం అగ్ర దేశంగా ఎదగాలి, నంబర్ 1గా ఎదగాలంటే ఇప్పుడు మన పిల్లలపైన ఆధారపడి ఉంటుంది. దీనికోసం అందరం భాగస్వామ్యం అవ్వాలి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి ప్రపంచ దేశాలలో మనం అభివృద్ధిలో ముందు స్థానంలో ఉన్నామని దొంతిరెడ్డి వేమారెడ్డి చెప్పారు. రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ప్రాథమిక హక్కులను భంగం కలిగించే విధంగా ప్రస్తుతం కూటమి పరిపాలన ఉందన్నారు. భారత రాజ్యాంగం 75వ ఆమోద దినోత్సవం సందర్భంగా మంగళగిరి బైపాస్ రోడ్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతరెడ్డి వేమారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు సమాన హక్కులు కల్పించే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఓ పండుగలా చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుత కూటమి పరిపాలన ప్రాథమిక హక్కులకు భంగం కల్పిస్తూ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అదే కేసు రాష్ట్రమంతా పెట్టించి సొంత రాజ్యాంగాన్ని నడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ముక్త కంఠంతో చంద్రబాబు పరిపాలనను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఆనాటి మన రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ రాజ్యాంగాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం, అప్పగించడం జరిగింది. ఇక అప్పటి నుంచి మనం మన పార్లమెంట్లో పెట్టుకోవటం, దాన్ని అంగీకరించడం, అక్కడ అది జనవరి 26 నుంచి మనం దీన్ని మన ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటూనే ఉన్నాం. ఇదొక మన భారతదేశ అభివృద్ధి సూచికలో ఇవాళ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరించి ముందుకెళ్తున్నాం కాబట్టి మన భారతదేశం ఇవాళ ఈ విధమైన అభివృద్ధి సాధించామని, చిన్న సన్నకారు వ్యక్తులు కూడా సమాజంలో వాళ్ళు కూడా బాగా గుర్తింపబడాలని, బహుజనులు కూడా బాగా గుర్తింపబడాలని, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా మనం నడుచుకుంటున్నాం కాబట్టి ఇవాళ మన భారతదేశం మనతో పాటు స్వాతంత్రం వచ్చిన మిగతా దేశాల కంటే కూడా ముందంజలో ఉండడానికి కారణం ఆ రోజు మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం అని మనం చెప్పక తప్పదు. అట్లాగే ఆ రాజ్యాంగాన్ని ప్రస్తుతం నడుస్తున్న మన ప్రభుత్వాలు, ముఖ్యంగా మన రాష్ట్రంలో నడుస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా, మనిషి యొక్క ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగించే విధంగా ఇవాళ ప్రస్తుత ప్రభుత్వం నడుస్తున్న విధానం ఇది చాలా లోపభూయిష్టమైన విధానంలో ఇవాళ ప్రస్తుతం మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది మన రాష్ట్రంలో.
ఇది ముక్తకంఠంగా మనం యావత్తు ఆంధ్ర రాష్ట్రం కూడా ఖండించాల్సిన అవసరం ఉందని సభాముఖంగా ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాం. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రచించడం కోసం కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షించి పేద బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా వాక్ స్వాతంత్రం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ఈ రాజ్యాంగాన్ని రచించటం కోసం కమిటీ వేసి అమలు చేసినటువంటి రోజు ఈరోజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో జరిగినటువంటి అధ్యక్షులుగా ఆయన ఉన్నాడు. జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ పెద్దలందరూ కూడా ఆనాడు కమిటీలో ఉండి కమిటీ ద్వారా మరి రాజ్యాంగాన్ని మనం పొందుపరిచారు. ఈనాటి వరకు కూడా మనం ఎంతో హాయిగా ప్రపంచ దేశాల్లో అనేక ఇబ్బందులు పడినప్పటికి కూడా మన రాజ్యాంగాన్ని అనుసరించిన దేశాలు చాలా ఉన్నాయి ఈనాటికి కూడా. ఇది మనం గర్వించదగినటువంటి విషయం. బిఆర్ అంబేద్కర్ ఆయన సామాన్యమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చి కష్ట నష్టాలు, దేశ పరిస్థితులు, సమాజంలో అట్టడుగునున్నటువంటి ప్రజానీకం వాళ్ళ అభివృద్ధి, వాళ్ళు చదువుకోవాలి, అభివృద్ధి చెందాలి, సామాన్యమైనటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఉన్నారు. వీటిలన్నిటిని కూడా గమనంలోకి తీసుకొని ఆనాడు రకరకాలైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. అంటరానితనం కూడా మరి ప్రజల ముందు ఉంది. ఇలాంటి పరిస్థితులన్నింటిని కూడా సమీక్షించి వాటి ఇవాళ మనందరం కూడా కలిసిమెలిసి ఉండేటటువంటి పరిస్థితులకి ఈ దేశం వచ్చిందంటే చాలా గొప్ప విషయంగా కూడా మనందరం కూడా భావించాలి. CGRF ద్వారా విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడమే ప్రధాన ఉద్దేశమని విక్టర్ ఇమాన్యుయల్ పేర్కొన్నారు. వినియోగదారుల ఫిర్యాదుల మేరకు మా పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని CNR కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల అదాలత్ మరియు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి DSJN విక్టర్ ఇమాన్యుయల్ అధ్యక్షత వహించారు. ముందుగా రాజ్యాంగం పొందుపరుచుకున్న విధానాన్ని అవలంబిస్తామని అధికారులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకే వేదికను ఏర్పాటు చేశామని అన్నారు. కరెంటు బిల్లులు ఎక్కువ రావడం, మీటర్లు, ట్రాన్స్ఫార్మర్లు మార్చడం, ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న పోల్స్, కరెంటు వైర్లు జారిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ సమస్యలు మా పరిధిలో లేవని, చట్ట పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించే సంవత్సర కాలం పడుతుందన్నారు. ఇప్పటి వరకు వినియోగదారుల నుండి 10 దరఖాస్తులు రాగా అందులో 2 సమస్యలను వెంటనే పరిష్కరించామని, తదుపరి సమస్యలపై సమీక్షించి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక సభ్యులు కె వెంకటకృష్ణ, ఆర్థిక సభ్యులు RCH శ్రీనివాసరావు, స్వతంత్ర సభ్యులు ఏ సునీత, పట్టణంలోని సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ యొక్క CGRF అనేది ఉంది, అదంతే కన్జ్యూమర్ యొక్క ఫోరం. ఆ ఫోరం విధులు ఏమిటంటే ఈ యొక్క వినియోగదారుల సమస్యలను పరిష్కరించటం. కొన్ని మాత్రమే మాకు చట్టంలో ఇచ్చారు. ఇది మీటర్కి సంబంధించినవి కానీ, లేదు కరెంటు హెచ్చుతగ్గులు ఉన్నట్టు కానీ, లేక ఈ ట్రాన్స్ఫార్మర్లు మార్చటం కానీ, లేదా వైర్లు కిందకి జారి ఎవరికన్నా ప్రాణాపాయం కలిగించే విధానంలో ఉన్నా కానీ, తర్వాత పోల్స్ నాటి ఉంటారు, వాటి ఇబ్బందిగా ఉండి పక్కకు జరపటం కానీ, ఇవి అదే కాక ఈ బిల్లులు రాంగ్ బిల్లులు వస్తుంటాయి. ఒక గుడ్స్ లాంటిది ఉంటుంది, దానికి 40,000 కూడా ఒక్కోసారి వస్తుంటుంది. అలాంటివి కానీ ఈ కొన్ని మాకు చేయగలిగినటువంటి కొన్ని పరిధులు పెట్టారు. ఆ పరిధుల్లో ఉన్న కేసులు మాత్రమే మేము చేయగలం. పోతే ఆ కేసులు కూడా 1 year లోపలే వాళ్ళు క్లెయిమ్ చేయాలి. 3 సంవత్సరాలు అయిపోయిన దాన్ని ఇప్పుడు వచ్చి చేసేదానికి లిమిటేషన్ వచ్చి 2 years పెట్టారు. అందువల్ల 2 years లోపల రావాలి, 1 year కాదు, 2 years లోపల వాళ్ళు రావాలి. పోతే అక్కడ అన్నీ కూడా మేము చేసేదానికి లేదు. కొన్ని డిపార్ట్మెంట్లు, కొన్ని పాలసీ మ్యాటర్లు ఉంటాయి, స్కీములు ఉంటాయి, SC కింద స్కీములు ఇవ్వాల్సినవి, అవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి ఈ ఫోరంకి అయితే అధికారాలు ఇవ్వలేదు. పోతే నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీటర్ తగాదాలు కానీ, వైర్ తగాదాలు కానీ, ట్రాన్స్ఫార్మర్ తగాదాలు కానీ, కరెంటు హెచ్చుతగ్గులు వస్తున్నా కానీ, అలా వైర్లు జారాడి
ప్రాణాంతకంగా మారినప్పుడు కానీ ఇలాంటివి మాత్రమే మేము చేయగలము. ప్రతి యూనిట్లో ప్రతి డివిజన్లో మేము జరుపుకుంటూ వస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు 2. ఒకటి, ఈ కేసులు పరిష్కరించటము, ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టుకొని అక్కడికక్కడే పరిష్కరించటం, కోర్టుకు రాకుండా. రెండోది, ఈ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించటం, అవగాహన సదస్సు కూడా పెడుతున్నాం. ఈ 2 ఉన్నాయి. ఈ అవగాహన సదస్సు అంటే మీకు ఇప్పుడు చెప్పిన విధంగా ఈ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఏ అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి మాత్రమే మేము చేయగలం. తర్వాత ఈ డిపార్ట్మెంట్ లోపం ఉంటే మేము ఎత్తి చూపి వాళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చి చేయమంటాం. లేదు వీళ్ళదే తప్పు ఉంటే అయ్యా మీకు పనికిరాదు అని చెప్పి కొట్టేయటం జరుగుతుంది. మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా నిర్మించడానికి రాష్ట్ర మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ కృషి చేసినందుకు గాను డిసెంబర్ మొదటి వారంలో ప్రజా ఆరోగ్య వేదిక 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంగళగిరి సాధన కమిటీ ఆధ్వర్యంలో సన్మానిస్తున్నట్లుగా ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్, మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల సాధన కమిటీ కన్వీనర్ డాక్టర్ మాజేటి వంశీకృష్ణ మంగళవారం దేవస్థానం రోడ్లో గల డాక్టర్ వంశీకృష్ణ హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలియజేశారు. ఈ మేరకు ప్రజా ఆరోగ్య వేదిక 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంగళగిరి సాధన కమిటీ సభ్యులు మంత్రి నారా లోకేష్ ను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లుగా చెప్పారు. ఎన్నికల సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని సత్వరమే కేబినెట్ ఆమోదం, నిధుల కేటాయింపు, పోస్టులు మంజూరు వంటి కీలకమైనవి త్వరితగతిన కార్యరూపంలోకి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కార్యాచరణ ప్రణాళికపై వివరించినట్లుగా తెలిపారు. మంగళగిరి అత్యుత్తమ మోడల్ హాస్పిటల్ ప్లాన్ ను తీసుకురావడానికి కృషి చేసినట్లుగా తెలిపారు. మంగళగిరి పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరిగితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు అన్నారు. డిఎంఈ పరిధి నుండి మంగళగిరి ఆసుపత్రిని మార్చడానికి అనేక సంవత్సరాలు ప్రయత్నించినప్పటికీ ఫలించలేదని అన్నారు. మంత్రి నారా లోకేష్ 40 రోజుల్లో డిఐఈ పరిధి నుండి వైద్య విధాన పరిషత్తులోకి మార్చడం జరిగిందన్నారు. 2025 జనవరి నెలలో శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. శంకుస్థాపన చేసిన 6 నెలల్లో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లుగా తెలియజేశారు. ఆసుపత్రి నిర్మాణానికి ఈ ప్రాంత ప్రజలు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. మంగళగిరి నగర ప్రజలకి, అలాగే తాడేపల్లి మంగళగిరి నగర సెన్స్లో ఉన్న ప్రజలకి, మంగళగిరి రీజన్ ప్రజలకి మన ప్రజారోగ్య వేదిక 100 పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీ తరఫున మన గౌరవనీయులు, మన ఐటీ శాఖ మంత్రి, మన లోకల్ ఎమ్మెల్యే అయిన నారా లోకేష్ గారికి మనందరం కృతజ్ఞంగా ఉండాలి. అలాగే మన అభినందనలు కూడా చెప్పాలి. కారణం ఏంటంటే దీన్ని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా తీసుకుని మన మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్ని 100 బెడ్ హాస్పిటల్గా డిక్లేర్ చేయడం, అలాగే నోటిఫికేషన్ ఇవ్వడము, తర్వాత పోస్టులు కూడా దాదాపు 72 పోస్టులు రిలీజ్ అవుతున్నాయి. దీంట్లో మనకు అన్ని రకాల సౌకర్యాలు వస్తాయి. అంటే స్త్రీ వైద్య నిపుణులు, జనరల్ సర్జరీ, తర్వాత పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, డెంటలు, అనస్థీషియా, అన్ని రకాల సేవలు మనకు అందుబాటులోకి వస్తాయన్నమాట త్వరలో. ఇప్పుడు నిన్న మన ప్రజారోగ్య వేదిక అలాగే 100 పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీ కోర్ కమిటీ సభ్యులు కలిసినప్పుడు దానికి యాక్షన్ ప్లాన్ అంతా సబ్మిట్ చేయడం జరిగింది. దానికి ఇలా చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఆయన కూడా మన గౌరవనీయ లోకేష్ గారు కూడా కొన్ని సూచనలు మన టీం సభ్యులకి ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే మంచి హాస్పిటల్స్ ఉన్నాయో, గవర్నమెంట్ సెక్టర్లో నావెల్గా ఉన్నాయో అలాంటివి కూడా విజిట్ చేయమని చెప్పి చేసి మనకి ఇన్పుట్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. తను కూడా తన టీంని పంపిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న మధుర క్షణాలు వస్తున్నాయి. ఇది శంకుస్థాపన మనకి జనవరిలో ఉంటుంది, సంక్రాంతి ఆ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి ఒక 6 నెలల్లో పూర్తిగా హాస్పిటల్ని కంప్లీట్ చేసి సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి తను చెప్పడం జరిగింది. అలాగే మన చెల్లపల్లి శ్రీనివాసరావు గారు కూడా మన ఏపీఎంఎస్ఐడిసి చైర్పర్సన్, ఆయన చెప్పడం జరిగింది. అలాగే మేము రీసెంట్గా మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారిని కూడా కలవడం జరిగింది. నిన్న ప్రజారోగ్య వేదిక 100 పడకల సాధన కమిటీ టీం అందరూ కూడా లోకేష్ గారికి లాస్ట్ టైం ఆగస్టులో కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే యాక్షన్ ప్లాన్ రెడీ చేయమన్నారు. సో ఈ 3 monthsలో అప్డేట్స్ కూడా ఆయనకి చెప్పడం జరిగింది. అలానే మన హాస్పిటల్ గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవల్ చేయటం, ఫైనాన్షియల్ క్లియరెన్స్ చేయటం, అలానే జీవో రిలీజ్ చేసినప్పుడు ఆయన అమెరికాలో ఉండటం వల్ల
మనకు అపాయింట్మెంట్ కుదరలేదు. సో నిన్న అసెంబ్లీ సెషన్స్ అవ్వగానే ఫస్ట్ అపాయింట్మెంటే ప్రజారోగ్య వేదిక టీంకి ఇచ్చారు. ఆల్మోస్ట్ దీని మీద ఉన్న అప్డేట్స్ అన్నీ కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయటం అయింది. దీన్ని మోడల్ హాస్పిటల్గా డిజైన్ చేయాలంటే ఆయన ఒక విజన్ ఏంటో నిన్న అందరికీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో మనం ఏదైనా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అయ్యింది అంటే మనం అది ఎందుకు సక్సెస్ అయింది, ఎలా సక్సెస్ అయింది, దాని యొక్క డిఫరెన్స్ మామూలుగా వేరే దానికి దీనికి ఎలా ఉందనేది ఎట్లా మనం తెలుసుకుంటామో, అలానే ఇక్కడ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసినాక అందరూ కూడా మన మంగళగిరికి వచ్చి ఇక్కడ ఇంత బాగా ట్రీట్మెంట్ జరుగుతున్నాయి, ఇంత బాగా వైద్య సేవలు అందిస్తున్నారు, అది ఎలా పాసిబుల్ అయ్యింది అనే విధంగా ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేయాలని చెప్పేసి ఆయన ఒక విజన్ని మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇలానే మన ఇండియాలో ఎక్కడైతే సక్సెస్ఫుల్ మోడల్స్ ఉన్నాయో మీరందరూ కూడా దాన్ని విజిట్ చేసి ఒక 1 month 1.5 monthలో మనం శంకుస్థాపనకి రెడీ అవుదాం. మ్యాక్సిమం జనవరి పండగ అవ్వగానే అన్నట్టుగా ఈ లోపల మన ఇన్పుట్స్ అన్నీ తీసుకొని, అంటే ప్లాన్ కానీ ఈ 4 ఎకరాలు డిజైన్ చేయటం, అన్నీ బ్లాక్ వైజ్గా డిజైన్ చేయటం అనేది ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆయన ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారంటే ఈ ప్రాజెక్ట్ని చాలా డ్రీమ్ ప్రాజెక్ట్ కింద. సో ఫస్ట్ అప్రూవ్ అయింది మంగళగిరిలో ఈ 100 పడకల ఏరియా హాస్పిటల్. సో దీన్ని చాలా ఇంట్రెస్ట్గా తీసుకెళ్లారు. దీన్ని ఫస్ట్ నుంచి కూడా ఫాలోఅప్ చేస్తా మేము 10 సంవత్సరాల్లో డిఎంఈ నుంచి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి మేము డీలింగ్ చేయలేకపోయాం వైద్య విధాన పరిషత్కి. ఆయన ఒక 1 నెల రోజులు ఫాలోఅప్ చేసి దీనికి సెపరేట్ టీం ఫామ్ చేసి ఆ టీం అందరూ కూడా ఈ హాస్పిటల్ కోసమే రోజు ఆర్నిసలు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా దాని పర్మిషన్స్ తీసుకురావటం, దాని క్యాబినెట్ అప్రూవల్ అన్నీ కూడా చాలా చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. మంచి చదువు, ఉద్యోగం, భవిష్యత్తుతో పాటు నైతిక విలువలు కూడా అవసరమని, అప్పుడే మంచి సమాజం ఆవిష్కృతం అవుతుందని, ఆ దిశగా అందరూ కృషి చేయాలని అన్నారు. సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సీఎం చంద్రబాబును కలిశారు. విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు చాగంటికి సూచించారు. నైతిక విలువలు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని చాగంటిని కోరారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలో ప్రవచనాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువతలో మంచిని పెంచే ప్రయత్నం చేయొచ్చని సీఎం అన్నారు. దేశంలోని ఉన్నతమైన సంస్కృతి, సాంప్రదాయాలను ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అందించాలని అన్నారు. మహిళలను గౌరవించడం, పెద్దలు, తల్లిదండ్రుల మాటలకు విలువ ఇవ్వడం వంటివి యువతకు నేర్పించాలని తెలియజేశారు. మారుతున్న కాలంలో అనేక అంశాలు విద్యార్థులు, యువతపై దుష్ప్రభావం చూపుతున్నాయని, నైతిక విలువల పతనానికి ఇవి కారణమవుతున్నాయని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సచివాలయంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. అధికార దుర్వినియోగం రాజ్యాంగ ఉల్లంఘనే అని వ్యాఖ్య. నేవాలోకి ఏపీ శాసన వ్యవస్థ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఒప్పందం. హస్తినాలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా గతంలో పాలన సాగిందని ఆరోపణ. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.